పనికిరాదు అనుకునే జీన్స్ ప్యాంట్ తోటి మంచి డిఐవై అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ జీన్స్ ప్యాంట్ కాలు భాగాన ఈ మాత్రం క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని ఒక అట్ట ముక్కను తీసుకున్నాను. దీనిపైన ఇలా పేపర్తో లవ్ సింబల్ కట్ చేసుకుని దీన్ని అట్ట మీద పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా ఈ అట్ట ముక్కను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్ట ముక్కని క్లాత్ పైన పెట్టేసుకుని రెండింటిని కూడా గమ్ హెల్ప్తో అతికించేసుకోవాలండి. చుట్టూ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని మిగిలినది కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని బ్యాక్ సైడ్కి గమ్ అప్లై చేసుకుని ఇలా క్లాత్ వెనక్కి తిప్పేసుకొని అంటించేసుకోవాలి. బ్యాక్ సైడ్ మీరు కావాలంటే క్లాత్ అతికించుకోవచ్చండి, లేదంటే ఇలాగే వదిలేయచ్చు. ఇప్పుడు జీన్స్లోంచి ఒక పాకెట్ అయితే రిమూవ్ చేసుకున్నాను. దాన్ని ఇలా మధ్యకి వచ్చే విధంగా పెట్టుకొని చుట్టూ కూడా గమ్ తోటి అతికించేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. నా దగ్గర అంచు ఉంటే గోల్డ్ కలర్ అంచు చుట్టూ ఇలా అంచు వేసుకున్నాను. అలాగే పాకెట్కి 4 వైపులో కూడా అంచు అనేది పెట్టేసుకున్నాను. హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పైన ఒక తాడైతే కట్టేసుకున్నానండి. అటు ఇటు కూడా పుష్ పిన్స్ పెట్టేసుకున్నాను. అంతేనండి, బ్యూటిఫుల్ కిచెన్ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించినది కామెంట్ చేయండి. ఫుల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి ట్యాగ్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి.